ఈ కాలం నీ డబ్బుని చూసే నీకు విలువిస్తారు. అదే డబ్బు నీ దగ్గర లేకపోతే విలువ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. కానీ వాళ్ళకి తెలియదేంటో చెప్పనా, డబ్బు అన్నిటినీ కొనలేదు అనేసి, డబ్బుతో అన్నీ కొనుక్కోలేము అనేసి. కొన్ని మనమే కష్టపడి సంపాదించుకోవాలి. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, రేపు అదే డబ్బు నీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఈరోజు డబ్బు ఉందని మిడిసిపడ్డం కాదు, డబ్బు ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండడం గొప్ప. ఈ కాలం మనిషిని చూసి కూడా కాదు, ఆ డబ్బు నీ జోబీలో ఉంటేనే విలువ. అర్థమైందా? విలువ అనేది నీ డబ్బుని చూసో, నీ అంతస్తుని చూసో, నీ ఆస్తిని చూసో ఇవ్వరు. నిన్ను చూసి, నీ బిహేవియర్ని చూసి, నీ పర్ఫెక్ట్నెస్ని చూసి, నీ పద్ధతిని చూసి మాత్రమే ఇస్తారు. ఈ కాలంలో డబ్బుని చూసి విలువిచ్చే మనుషుల్లో నిన్నుగా చూసి విలువిచ్చే మనుషులు ఇద్దరున్నా చాలు, అంతకు మించి అవసరం లేదు. 100 మంది డబ్బుని చూసి ఇచ్చినా, ఇద్దరు నిన్ను చూసి ఇచ్చినా నువ్వు గొప్పవాడివే. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. విలువ ఇవ్వని బంధాలతో మాట్లాడద్దు, విలువ ఇవ్వని మనుషులతో మాట్లాడద్దు, విలువ ఇవ్వని వారి ఇంటికి పిలిచినా వెళ్ళొద్దు. 10 మందిలో ఇవ్వని వాళ్ళు రేపు వాళ్ళ ఇంట్లో ఇస్తారని ఏంటి నమ్మకం? కాబట్టి విలువ ఇవ్వని మనుషులతో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎప్పటికీ అంతే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో.